హాయ్ అండి. ఇవాళ మా అమ్మాయి చేత నేను దోసకాయ పప్పు వండించాను. దానికోసం ఒక గ్లాస్ కందిపప్పు కుక్కర్లో వేసి శుభ్రంగా కడిగించాను. కడిగించిన తర్వాత ఒక లోటా నీళ్లు పోసి పప్పుని ఒక 5 నిమిషాలు నానబెట్టాను. తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇచ్చి ముక్కలుగా కోపించాను. తర్వాత ఒక దోసకాయ ఇచ్చి చెక్కు తీపిచ్చి సన్నగా ముక్కలు కోసుకొని ఒక గిన్నెలోకి వేపించాను. తర్వాత ఎర్రగా పండిన 2 టమోటాలను కూడా సన్నగా తరిగి అదే గిన్నెలో వేసుకున్నాము. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి చిలికలు కూడా సన్నగా వేసుకొని అదే గిన్నెలో వేసుకున్నాము. తర్వాత ఒక నిమ్మ పండంత సైజులో ఉండే చింతపండు వేపించాను. తర్వాత ఈ కోసిన ముక్కలన్నీ కూడా ఆ కుక్కర్లో పప్పులో వేపించాను. తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాంబార్ పసుపు వేపించాను. తర్వాత కుక్కర్ మూత పెట్టి సరిచేపించి ఉంచాము. పొయ్యి మీద పెట్టాం. 3 విజిల్స్కి పప్పు బాగా ఉడుకుతుంది. ఈలోపు తాలింపు కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. పప్పు మెదుపుతుంది. ఈలోపు మెదిపి సరిపడా ఉప్పు వేసి మెదిపింది. తర్వాత బాండీలో నూనె పోసి ఈ తాలింపు గింజలన్నీ అందులో వేసి మెదిపిన పప్పుని అందులో వేసేస్తే వేడి వేడి దోసకాయ పప్పు రెడీ.